ఒకరోజు ఎంపీ, ఒకరోజు ఎమ్మెల్సీ, ఒకరోజు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి అధికారి, జిల్లా అధికారి. వెళ్ళి వాళ్ళతో మేము భోజనానికి వస్తున్నాం అన్నారు అనుకోండి, ఆ రోజునన్నా పంచభక్ష పరమాణాలు కాకపోయినా మంచి భోజనం పెడతారు. అది ఫీల్ ఉండాలా. ఇప్పుడు నా వలన మంచి భోజనం వాళ్ళకి లభించాలి అనే ఫీలింగ్ వీళ్ళకు ఉండాలా. బాబు గారు చెప్తుంటారు, ఇప్పుడు మొన్న మధ్యాహ్నం వెళ్ళారు, ఆయన మధ్యాహ్నం భోజనానికి వెళ్ళారు, వెళ్ళి భోజనం చేశారు. చేసినప్పుడు అది పేరెంట్ టీచర్ మీటింగ్ అప్పుడు ఆ రోజునైతే మంచి భోజనమే పెడతారు కదా గ్యారంటీగా. అది గమనించాకనన్నా సరే మనం ఇది ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. బాబు గారు చెప్పారు అది చేయమని, ఒక వారం చేస్తారు, బాబు గారికి రిపోర్ట్ పంపిస్తారు. కొత్త ఒక వింత పాత ఒక రోత, మళ్ళీ కొత్త టాపిక్ వస్తే పాతది మర్చిపోతారు అంతే. అదే కదా. అంటే ఒకప్పుడు మంత్రులు కూడా చాలా యాక్టివ్గా ఉండేవారు సార్. మేము ఫీల్డ్లో ఉన్నప్పుడు అప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉండేవారు సాంఘిక శాఖ సంక్షేమ శాఖ మంత్రిగా. ఆయన రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏదైనా చిన్నది ఉందన్నా సరే ఎక్కడున్న రాష్ట్రంలో ఇమీడియట్గా వచ్చి యాక్షన్ తీసుకునేవారు. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు మారే కొద్దీ మంత్రులు వెళ్ళి యాక్షన్ తీసుకోవడం, కనీసం ఇలా ఎక్కడైనా ఏమైనా జరుగుతుందంటే వాళ్ళ మీద సస్పెండ్, ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏం లేదు, మొత్తం వాటిని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ లెక్క చూస్తుంటే మరి కరెక్టో కదా నాకు తెలియదు కానీ, అంటే ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా ఇంతేనా వసతి గృహాల విషయంలో ప్రత్యేకంగా ఏమైనా దీని మీద బాబు గారు కూడా ఏమైనా చర్యలు తీసుకుంటారు?